డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. Hi, hello, namaste. Welcome to Business Buzz with Raju Pasupuleti on Suman TV. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎపిసోడ్ 2లో స్టాక్ మార్కెట్లో వాడేటువంటి టర్మినాలజీస్ గురించి మనం తెలుసుకుందాం. సో రెగ్యులర్ గా మనం వింటూ ఉంటాం బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, వోల్టాలిటీ, స్టాప్ లాస్, ఇవన్నీ కూడా. వీటన్నిటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ హైదరాబాద్ ఏంజల్స్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామ్వేదం గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడుగుదాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, థ్యాంక్స్ ఫర్ ది స్టాక్ మార్కెట్. అసలు అంటే ఏంటి క్లియర్ గా మంచి వివరణ ఇచ్చారు. ఇప్పుడు మనము ఇందులో వాడేటువంటి టర్మినాలజీస్ వాటి గురించి తెలుసుకుందాం. బేసిక్ గా వినేది బుల్ మార్కెట్, ఆ పేరులోనే ఉంది కదా సార్. బుల్ అంటే ఇట్స్ గోయింగ్ సూపర్ ఫాస్ట్, మంచి హైలో ఉందని అర్థం. బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ తో స్టార్ట్ చేయండి సార్. సో బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ మీకు స్టాక్ లెవెల్లో ఉంది, ఓవరాల్ ఇండెక్స్ లెవెల్లో కూడా ఉంది. జనాలు అబ్జర్వ్ చేయరు. బుల్లిష్ ట్రెండ్ అంటారు, బేరిష్ ట్రెండ్ అంటారు. వెరీ బుల్లిష్, వెరీ బేరిష్ ట్రెండ్ కూడా యూజ్ చేస్తారు. అవును, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇదేంటంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోవిడ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మార్కెట్ వాజ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 2000% కిలోమీటర్స్. నేను అలా అనుకున్నది 200 to 2000 కిలోమీటర్స్ రన్ అవుతుంది. ఆ టైంలో ఎవరు డబ్బులు పెట్టినా దే మేడ్ వండర్ఫుల్ మనీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బుల్ మార్కెట్. కోవిడ్ టైంలో, కోవిడ్ తర్వాత, నాట్ కోవిడ్ టైంలో, 2021 లో ఇట్ వాజ్ ఎ బిగ్ బుల్ మార్కెట్. ఐ మీన్ ఆఫ్టర్ ఒకసారి రికవర్ అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ బుల్ అని చెప్పొచ్చు. ఇది వెరీ బుల్లిష్ ట్రెండ్ అంటారు. ఒక అట్లీస్ట్ ఒక 1 month, 15 days ఆర్ 6 months ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెరీ బుల్లిష్ మార్కెట్. మీకు ఇండికేటర్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు మీకు చెప్తూ ఉంటారు కూడా, ఇది బుల్లిష్ మార్కెట్, ప్లీజ్ ఇన్వెస్ట్. అంటే మనం మీరు చూసుంటారు, స్టాక్ మార్కెట్ 75,000 కి వెళ్ళి మళ్ళీ 81,000 కి వచ్చింది. ఇప్పుడు 81,500 అక్కడ కొట్టుకుంటుంది. మీరు చూసుంటే సెన్సెక్స్ ఈ పర్టికులర్ ఆ 6,000 పాయింట్స్ పెరిగినప్పుడు దే కాల్ ఇట్ యాజ్ ఎ బుల్ మార్కెట్ ఫర్ దెమ్. సడన్లీ దేర్ ఈస్ ఎ గ్రోత్. ఎవ్రీ డే 500 points, 200 points, 300 points. ఇది ఎందుకు ఇండికేషన్ ఇస్తారంటే, ఎవరన్నా బయర్స్ ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేసుకుందాం అన్న వాళ్ళకి ఒక ఇండికేషన్ ఇవ్వాలి. యువర్ ఎంటరింగ్ ఇంటూ బుల్ మార్కెట్, ఇట్స్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్, నీకు డబ్బులు వస్తాయి. దట్ ఈస్ ద మైండ్ దే ఆర్ పుషింగ్ ఇన్ సైడ్. ఓకే, సేమ్ థింగ్ విత్ బేరిష్ మార్కెట్. బేర్ మార్కెట్ అంటే ఏందో సడన్ గా కొలాప్స్ అవుతుంది. బేర్ మార్కెట్ జరిగే ఇన్సిడెన్సెస్ ఏంటంటే ఎక్కడైనా నెగిటివ్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ ఇన్సిడెంట్ గుర్తుంది ఏంటంటే, నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే రోజు రష్యా యుక్రెయిన్ మీద వార్ మొదలు పెట్టింది. సో దే థాట్ వరల్డ్ వైడ్ వార్ వెళ్ళిపోతుందని చెప్పేసి మార్కెట్ స్టార్టెడ్ కొలాప్సింగ్. అక్కడ నుంచి అసలు కొలాప్స్ అయింది. 6 months ఇట్ వాస్ కంప్లీట్ కొలాప్స్. మీరు చూస్తుంటే ఇట్ ఈస్ కాల్డ్ బేరిష్ మార్కెట్. బేర్ మార్కెట్ ఇండికేషన్ ఏంటంటే, మీకు ఏమన్నా స్టాక్స్ ప్రాఫిట్స్ వస్తే అమ్మేసుకోండి, టేక్ ద మనీ బ్యాక్ ఇన్. ఆ టైంలో మాత్రం డోంట్ ఇన్వెస్ట్. దీన్ని కొంతమంది ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని గేమ్ ప్లే చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే బేర్ మార్కెట్ లో ఏంటంటే స్టాక్ పడుతుంది అని చెప్పేసి దే విల్ సెల్ అండ్ బై. బుల్ మార్కెట్ లో అంటే దే బై అండ్ సెల్. ఎందుకంటే బై అండ్ సెల్ ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పైకి పెరగగానే అమ్మేస్తాం, ఇక్కడ అమ్ముతావు, అక్కడ కిందకి పడంగానే కొంటావు. సో దేర్ యూ మేక్ మనీ అనమాట. సో దిస్ ఈస్ అన్ ఇండికేటర్స్ ఫర్ ఇన్వెస్టర్స్ వర్డింగ్ అండ్ గవర్నమెంట్ యాజ్ ప్రపోజ్డ్. అదేదో మీలో మీరు దాచుకోకుండా ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది బుల్ మార్కెట్, బేర్ మార్కెట్. సో డెసిషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ క్యాన్ డిసైడ్ ఆన్ దట్ ఫ్యాక్టర్. నువ్వు ఎంటర్ అవ్వాలో ది మార్కెట్, అమ్మేసుకొని బయటపడాలో ప్రాఫిట్ ఉంటే, లాస్ ఉంటే కూడా తగ్గించుకోవడానికి స్కోప్ ఉందా అనేది ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇది మేజర్లీ ఫర్ ట్రేడర్స్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్. ఓకే, సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి వోలటాలిటీ అని కూడా మనం చూస్తూ ఉంటాం, రెగ్యులర్ గా వింటూ ఉంటాం. అసలు దీన్ని ఎలా మెజర్ చేస్తూ ఉంటారు, అసలు దాని గురించి కూడా చెప్పండి. వీళ్ళు ఈ వాలటాలిటీ ఇండెక్స్ అనేది ఒక ఫ్యాక్టర్ మీద ఉంది. ఒకటి వరల్డ్ వైడ్ జరుగుతున్న ఇన్సిడెంట్స్. నిన్న సడన్ గా మీకు తెలుసు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చేసుకుంటున్నారు. మధ్యలో మన ట్రంప్ వచ్చి ఇరాన్ ఆ మాట వింటా నేను బాంబేనా అని వాడు కూడా అంటున్నాడు. ఇరాన్ వాడు పాకిస్తాన్ పట్టుకుంటాడు. సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్స్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి వరల్డ్ వైడ్. మనం టారిఫ్ వార్ ఇష్యూస్ జరిగాయి. మీకు తెలుసు కదా, సడన్ గా టారిఫ్ వేయటం, ఓ రోజు వేస్తా అంటాడు, ఓ రోజు. ఇప్పుడు ఆ టైంలో హౌ డు యూ సీ మార్కెట్? ఓ రోజు ఏమో వేస్తానంటే టప్ ఏమని పడుతుంది, ఓ రోజు పీకేస్తా అంటాడు, పెరుగుతూ ఉంటాయి. ఈ వాలటాలిటీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దానికి ఏం చేశారంటే వాలటాలిటీ ఇండెక్స్ అని డిసైడ్ చేశారు. ఇది ఏ బేస్ మీద అవుతుందంటే, మీరు moneycontrol.com లో హౌ మెనీ పుట్ ఆప్షన్స్ ఆర్ దేర్, హౌ మెనీ కాల్ ఆప్షన్స్ ఆర్ దేర్, అట్ వాట్ ప్రైస్ ఇట్ ఈస్ దేర్. చాలా మంది మీరు ట్రంప్ కాల్ చేసినప్పుడు
లోయర్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 72,000 రూపీస్ కి మోర్ ఆప్షన్స్ ఆర్ దేర్, పీపుల్ వాంటెడ్ టు సెల్ అట్ దట్ టైమ్. సో అక్కడ వాలటాలిటీ ఎక్కువ పెరుగుతుంది, అంటే దే ఫెల్ట్ ఓకే ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు మూవ్ వెరీ హెవీలీ బేస్డ్ ఆన్ ద స్టాక్. వాళ్ళు దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు, అప్ టు 10 to 12 ఇట్ ఈస్ అ గుడ్ నో వాలటాలిటీ సిచ్యువేషన్. 12 కంటే అబోవ్ వెళ్ళిపోయి 20కి వెళ్ళిపోతే ఇట్ ఈస్ సీన్ హైలీ వాలటాలిటీ మార్కెట్. ఇది అగైన్ ఫర్ ట్రేడర్స్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రేడర్స్ హు ఆర్ ట్రేడింగ్ డే అండ్ బై, వాళ్ళకి ఆ హ్యూజ్ లాసెస్ వస్తాయి కాబట్టి కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకి ఇచ్చారు. సో విఐఎక్స్ అనేది ఒక ఇండికేషన్. ఇవన్నీ ఏంటంటే మనకు ఎవరైతే ట్రేడర్ గానీ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ వాడికి ఇండికేటర్స్ ఇస్తున్నారు, నువ్వు ఈ రోజు ఎంటర్ అవుతున్నప్పుడు నీ పరిస్థితి ఏంటని ముందుగా చెప్తున్నాడు. ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకో. సో నెక్స్ట్ మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ అంటే ఏంటి? మార్కెట్ ఆర్డర్ ఇస్ సింపుల్. మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు రిలయన్స్ కొనుక్కోవాలనుకున్నారు, వాట్ ఎవర్ ప్రైస్ టుడే ఇస్ దేర్, యువర్ బయింగ్ రైట్ నౌ ఇస్ కాల్డ్ యాజ్ మార్కెట్ ఆర్డర్. నువ్వు రెండు ఉన్నాయి, లిమిట్ ఆర్డర్ లో రెండు పక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్ ఈస్ వర్కింగ్ at 2,300 రూపీస్, నువ్వు అంటావు 2,250 రూపీస్కి వస్తేనే నేను కొంటాను అంటావు, దాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. లేదు నువ్వు అమ్మాలనుకున్నావు 2,350కి వెళ్తే అమ్మేస్తాను, ఐ డోంట్ నో. ఎందుకంటే నువ్వు ఆ లిమిట్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే నువ్వు ఎదుర్కొంటే స్క్రీన్ కింద కూర్చొని ఎప్పుడు వస్తుంది అని టైం వేస్ట్ చేసుకుంటావు. సో సెబీ గవర్నమెంట్ ఏమన్నారంటే ఓకే నువ్వు డిసైడ్ చేసుకుని నువ్వు ఎంతకు అమ్ముకుంటావు, అది అక్కడ టచ్ అవ్వగానే ఆటోమేటిక్ సేల్ అవుతుంది, ఇటు టచ్ అవ్వగానే ఆటోమేటిక్ బై. అది మనం పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. దే ఆర్ గివెన్ ఆప్షన్ బికాస్ దే డోంట్ వాంట్ యు టు వేస్ట్ టైం వాచింగ్ స్క్రీన్. యు హావ్ సంథింగ్ ఇన్ మైండ్, యు టేక్ ఇట్ ఫార్వర్డ్. అవును, అది లిమిట్ ఆర్డర్. స్టాప్ లాస్ అదే లాసెస్ ఉన్నప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇండికేషన్ చేస్తున్నారంటే గవర్నమెంట్, ఓకే నువ్వేమనుకున్నావు, ఒక ఎగ్జాంపుల్ ఒక ఎస్ బ్యాంక్ అనుకున్నావు 22 రూపాయలు కొన్నారు ఎస్ బ్యాంక్ షేర్ ఈ రోజు, నీ అజంప్షన్ అంటే 22,000 30 నువ్వు పెట్టావు, యు ఆర్ గుడ్. సడన్ గా 22 ఈజ్ బికమింగ్ 18, ఏదో రీజన్, ఏదో మార్కెట్ న్యూస్ వచ్చింది, నెగిటివ్ న్యూస్ వచ్చింది, బట్ నువ్వు చూసుకోకపోతే 4 రూపాయలు నష్టం కదా. మనం చేసే 10,000 రూపాయలు మనకి కన్సర్నే, ట్రేడర్స్ చేసే కోట్లు వాటికి కన్సర్నే. వాడు ఏం చేస్తాడంటే 22కి 21 రాగానే నాకు లాస్ బుక్ చేసే, ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఫర్దర్ డౌన్వర్డ్, దానికి స్టాప్ లాస్ పెట్టి నెంబర్ ఇచ్చేయమన్నారు. అది whenever it comes it will exit, so your loss will be rectified. Small, it will not be big. అది నువ్వు డిసైడ్ చేసుకో ఎంత లాస్ తీసుకో. నెక్స్ట్ మార్జిన్ ట్రేడింగ్. మార్జిన్ ట్రేడింగ్ అంటే ఇవన్నీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, మేజర్లీ ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ లో ఏం చేస్తారంటే మీరు 10 రూపాయలు పెడితే యూ కెన్ గో అప్ టు 1,000 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మొన్న ఎలా ఇచ్చిందంటే 10 రూపాయి పెడితే 1,000 దాకా వెళ్ళొచ్చింది లాస్ట్ మే నెలలో. దీనికి కారణం ఏంటంటే ఇది కూడా ఆ మూమెంట్ ఆఫ్ ది స్టాక్. 1% అప్ అండ్ డౌన్ అవుతే వీడి మార్జిన్ పెరుగుతుంటుంది. ఒకవేళ 1% లోపల ఉంటే ఆ మార్జిన్ లో ప్లే చేస్తారు. ఆ ట్రేడర్స్ ఎలా ప్లే చేస్తారు అనే దాని మీద వాడు ఈ కెన్ డిసైడ్ ఇస్ మార్జిన్ 1%, 2%, 3% బట్టి వాడు మార్జిన్ ట్రేడ్ చేసి ప్రాఫిట్ వస్తే అప్ సైడ్ హ్యూజ్, లాస్ వస్తే ఆ 2%, 3% మార్జిన్ లో కట్ ఆఫ్ చేసుకుని నువ్వు బయటపడతావు. This is what the margin trading came. ఇది ఓన్లీ ఫ్యూచర్స్ కి అప్లికబుల్, నాట్ రెగ్యులర్ స్టాక్. ఫ్యూచర్స్ అంటే గాల్లో, మా అమ్మగారు అంటారు గాల్లో గేమ్స్ ఆడుతున్నట్టు, కింద ఏముండదు, స్టాక్ ఉండదు, ఏముండదు. ఇట్స్ సంథింగ్ యు ఆర్ ప్లేయింగ్. మన పిల్లలు గేమ్స్ ఆడతారు కదా, అలాంటిది. ఓకే, గాల్లో మెడల్ కట్టడం, సో ఉంటే ఉంది లేదా ఊడిపోయింది అన్నట్లు. అంటే అండర్లయింగ్ స్టాక్ కి సంథింగ్ యు ఆర్ ప్లేయింగ్. ఇది అమెరికన్స్ కనిపెట్టారు, సేయింగ్ ద డెరివేటివ్స్ అని. ఆ డెరివేటివ్స్ ఏం చేశాడంటే ఇలా గాల్లో కట్టేసి అండర్లయింగ్ స్టాక్ కి మ్యాప్ చేసాడు, ఏదో దానికి మ్యాప్ చేయాలి. రిలయన్స్ స్టాక్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దానికి అగైనెస్ట్ గా ఇంత పెరుగుతుంది, ఇంత తగ్గుతుంది అని ఒక ఎజంప్షన్ తో ఒక యూ స్టార్ట్ ప్లేయింగ్ ఏ గేమ్. పెరిగిన ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఒక స్టాక్ కొనాలనుకో, ఇప్పుడు గోల్డ్ కొనాలంటే మనం 1,00,000 రూపాయలు పెట్టాలి. సేమ్ 1,00,000 రూపాయలు మార్జిన్ పెట్టి 1,00,00,000 రూపాయలు గోల్డ్ కొనొచ్చు. నీకు అర్థమైందా? ఇన్ స్టాక్ మార్కెట్ గాల్లో ఆ 1,00,00,000 2 కోట్లు వెళ్ళింది అనుకో, ఎగ్జాంపుల్ యువర్ 1 crore ఈజ్ యువర్ ప్రాఫిట్, యూ కెన్ కీప్ ఇట్ ఇన్ పాకెట్. 1,90 లక్షలకి వెళ్ళింది అనుకో, 1,00,000 రూపాయలు ఇది పోయి ఇంకో 9 లక్షలు కట్టాలి. దిస్ ఇస్ కాల్డ్ మార్జిన్ ట్రేడింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.